మా వదిన వేరే ప్లేస్కి మార్చింది. ఆ ప్లేస్ ఎక్కడో మనం కనుక్కోవాలి. మీ కంపెనీ గోడౌన్ నుంచి ఆ డబ్బు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసింది మీ వదిన కాదు సార్, మరెవరు? మీ వైఫ్ సింధు గారే సార్. ఆ డబ్బంతా అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టారు. ఏంటి మీరనేది? సింధు ఆ డబ్బుని మార్చేసిందా? మీరు చెప్తుంది నిజమేనా? నిజం సార్. ఇందాకే మీ వైఫ్ మా ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కోవడం మధు వల్ల కాదు. ఎందుకంటే ఆ డబ్బు మా ఇంట్లోనే, ఆ మధు రూమ్లోనే సేఫ్గా దాచాను. థ్యాంక్ యూ సింధు. మీ వైఫ్ సేఫ్గా దాచిన డబ్బు ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి పనిచేయాలని చెప్పారు. అందుకోసం ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు ఇచ్చి ఆ లిస్ట్లో ఎవరు రియలు ఎవరు ఫేక్ అనేది వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని ప్రాపర్గా వెరిఫికేషన్ చేయమన్నారు. ఓకే అండి, మనం మళ్ళీ కలుద్దాం. ఉంటాను. ఓకే సార్. సరే. ఇప్పుడు ప్రాబ్లం మధు కాదు, ఆ డబ్బు. ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఎలాంటి యూజు ఉండదు. ఇమ్మీడియట్గా ఎవరెవరు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించేయాలి. థ్యాంక్ యూ సింధు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చేయలేని పని నా భార్యగా నువ్వు చేసి మా వదిన ఆట కట్టించావు. నువ్వు నా భార్య అవ్వడం నిజంగా నా అదృష్టం సింధు. ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పంచడం కోసమేనా ఆ రోజు సింధు ఆఫీస్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వెళ్ళింది? సింధు, నిజంగా యు ఆర్ గ్రేట్. ఆ డబ్బును నువ్వు అక్కడి నుంచి మార్చకపోయి ఉంటే వదిన ఆ డబ్బుతో హవాలా డీల్ చేసి ఉండేది. అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయేది. ప్రాజెక్ట్లో నేనే ఫ్రాడ్ చేశానని జనాల్ని నమ్మించి నన్ను జైల్లో పెట్టించేది. నన్ను కాపాడేవు సింధు. నన్నే కాదు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నువ్వు కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తీర్చుకుంటాను సింధు. ఇన్ని రోజులు నిన్ను ఎంత కష్టపెట్టానో, బాధ పెట్టానో దానికి రెట్టింపు ఆనందాన్ని, సంతోషాన్ని నీకు అందిస్తాను. భర్తగా నీతో కలిసి ఉంటాను. ఇంకా మా వదిన ముందు నేను నటించాల్సిన అవసరం లేదు. నీతో, మన పిల్లలతో, నా ఫ్యామిలీతో కలిసి మళ్ళీ మన కొత్త లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తాను. సింధు, నీతో కలిసి ఉండడానికి ఇంకా నాకు ఏ అడ్డు లేదు. యష్కి నిజం తెలిసినా కూడా ఎందుకని నా దగ్గరికొచ్చి ఏం అడగలేదు? అంటే యష్ ఆ నిజాన్ని నమ్మలేదా, లేక నమ్మినా కూడా కామ్గా ఉన్నాడా? నన్ను చూస్తూనే చిరాకు పడుతూ
కోపంగా మాట్లాడే యష్ ఈ మధ్య నాతో చాలా పాజిటివ్గా ఉంటున్నాడు. నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా యష్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఏమై ఉంటుంది? యష్ గురించి నన్ను నేనే అడగడం కంటే వెళ్ళి డైరెక్ట్గా యష్ని అడిగితే పోతుంది కదా. యష్ యష్ లేడేంటి? తను వచ్చాకే మాట్లాడదాం. పెళ్లికి ముందు యష్ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఈ కాళ్ల పట్టీలు ఇక్కడున్నాయేంటి? నేను ఇష్టపడి తెచ్చిన పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకో. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న పాత పట్టీలు నీ కాళ్ళకి పెట్టుకుంటావా ఏంటి? ఏయ్, ఏంటి సెటైరా? ఆ పాత పట్టీలు నీ గుర్తుగా నా దగ్గర పెట్టుకుంటాను. మన పెళ్లికి ముందు నువ్వు ఫారెన్ నుంచి తెచ్చిన పట్టీలు అప్పుడు నా కాళ్ళకి పెట్టావు కదా, అవే కదా నా కాళ్ళకు ఉండాలి. మరి ఈ పాత పట్టీలు నాకు గుర్తుగా నీ దగ్గర పెట్టుకున్నావు కదా. ఆ? అది సింధు, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసిన మరుక్షణం నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నన్ను క్షమించమని అడుగుదాం అనుకున్నాను. కానీ ఆ పని చేయలేకపోయాను. ఎందుకో తెలుసా? నువ్వు నేను మళ్ళీ కలిసిపోయామని మా వదినికి తెలిస్తే నీకు ఏ ప్రాణహాని తలపెడుతుందోనన్న భయంతో. ఆ భయంతోనే నా మనసు నిండా నీ మీద ప్రేమున్నా అది నాలోనే దాచుకొని నీకు దూరంగా ఉంటున్నాను. మా వదిన నిజస్వరూపం ఏంటో, ప్రాజెక్ట్లో ఆ పొలిటీషియన్తో కలిసి ఎలాంటి ఫ్రాడ్ చేసిందో అన్ని విషయాలు తెలుసుకున్నాను. జనాల దగ్గర కొట్టేసిన డబ్బుని వదిన ఎక్కడో దాచిపెట్టింది. ఆ డబ్బు గురించి తెలుసుకోవడం కోసమే నేను వదిన గ్రిప్లోనే ఉన్నట్టుగా తన ముందు నటిస్తున్నాను. వదిన దాచిపెట్టిన డబ్బు నా చేతికొచ్చిన క్షణం నేను నీ పాదాల వద్ద ఉంటాను సింధు.
నిజంగానే పారిపోయాడు. నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాడు. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. భగవంతుడా, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేర్చావా? వెంటనే ఈ విషయం అత్తయ్య మావేలికి చెప్పాలి. అమ్మ సింధు, సింధు! సింధు! అమ్మ సింధు, అత్తయ్య! మావయ్య! వదల 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 సింధు, వదలండి. మా సింధు, హే! సింధు, ఆగండ్రా! ఆగండి! ఎవర్రా మీరు? ఆగండి! మావయ్య! అత్తయ్య! ఆగండి! అత్తయ్య! వదలండి! ఎగ్గో. పోనీరా పోనీరా పోనీరా. అత్తయ్య! మావయ్య! మావయ్య! ఆగండి! వదరా వదరా వదర్రా సింధు, సింధు. మావయ్య! ఏ ఆగండ్రా! ఆగండి! సింధు, వాళ్ళని వదలండి. సింధు, వదలరా. ఆగండి! అత్తయ్య! సింధు, రై వదలరా వదలు. ఏ మలుపులో ఏ భయమున్నదో మరి నువ్వు జాగ్రత్త పడు. ఏ నిమిషం నీకేం జరుగుతుందో తెలియక తీదౌడు. ఈ ప్రమేయం లేకుండానే మృత్యువుని వెంటపడు. ఆగండి! అత్తయ్య! మావయ్య! పెదరక నువ్విక చెదరక పరిగిడు.
పరిగెడు 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 అదరక బెదరక నువ్విగ చెదరక పరిగెడు. మావయ్య, అత్తయ్య, ఆగండి. వదలరా వదలు వదలు. రేయ్, ఎవర్రా మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రేయ్, ఎవర్రా రేయ్, మీరంతా? వదలు. నోరు మూసుకుని కూర్చోండి. మిత్రుడు పాతాలు తన్నం నీకలేదెవడు. ఎవరైనా కాపాడండి. రేయ్, వదలు వదలు. రేయ్, నీ నీడల్లే నీతో ఉంటాడు. మిత్రుడు ఎవడో శత్రువు ఎవడో ఎవడెప్పుడు ఏం చేస్తాడో అని బతికే ఈ రోజుల్లో. దేవుడు ఎవడో దయ్యం ఎవడో ఏ వేషంలో నీ చావుందో అని చెప్పేది ఎవడు. నువ్వే నమ్మక ఆగక అలవక ప్రాణం నీ అరిచేతులు పెట్టుకు పట్టుకు పరిగెడు 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 పరిగెడు. హలో, ఎవరు? మేడం, నేను స్కూల్ వాచ్మెన్ని మాట్లాడుతున్నాను. ఇందాక ఎవరో కారులో వచ్చి మీ పాపని బలవంతంగా తీసుకెళ్లారు మేడం. ఏంటి, శశిని బలవంతంగా ఎత్తుకెళ్లారా? ఎవరు వాళ్ళు? తెలీదు మేడం, మీరు త్వరగా రండి. సరే, వస్తున్నాను. ఏంటిదంతా? ఇటు చూస్తే అత్తయ్యని మావయ్యని ఎవరో ఎత్తుకెళ్లారు, అటు శశిని ఎవరో ఎత్తుకెళ్లారు. అసలు ఏం జరుగుతుంది? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 చెక్ చెక్. ఏడి సింధు, ఎలాగున్నావు? పాపం ఫుల్ టెన్షన్లో ఉన్నట్టున్నావే. ఎవరు నువ్వు? ఏంటి నా వాయిస్ గుర్తట్లేదా? అవునులే, చాలా సంవత్సరాలు అయింది కదా, గుర్తుపట్టలేవులే. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఎవరిది వాయిస్? ఏటి సింధు, ఏటి ఆలోచిస్తున్నావు? ఓహో, మీ అత్తా మామల్ని నీ పిల్లని ఎవరు కిడ్నాప్ చేశారానా? హే, ఇదంతా చేసింది నువ్వే కదా? అసలు ఎవర్రా నువ్వు? నా సంగతి తర్వాత గాని ముందు నీ మొగుడు సంగతి ఆలోచించుకో. ముందు నీ అత్తా మామల్ని, తర్వాత నీ పిల్లని, ఆ తర్వాత మిగిలింది నీ మొగుడే. రే, నా వాళ్ళతో నీకేంట్రా పని? పని ఉంది కాబట్టే కదా సింధు పని కట్టుకుని మరి 1 by 1 కిడ్నాప్ చేస్తున్నాను. ఇప్పుడు నీ మొగుడు ఆఫీసులోనే ఉన్నాడు. నీ మొగుడు కిడ్నాప్ కాకుండా కాపాడుకో. త్వరగా వెళ్ళు, లేట్ అయితే నీ అత్త మామ నీ పిల్లతో పాటు నీ మొగుడు కూడా మిస్ అవుతాడు. హలో, యష్ యష్ కిడ్నాప్ కాకుండా కాపాడుకోవాలి. వెంటనే వెళ్ళి సింధుని కలవాలి. నాకు నిజం తెలిసినా సరే వదిన వల్లే తనకి దూరంగా ఉన్నానన్న విషయం చెప్పి తన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. ఏంటి మరిది గారు, అంత హ్యాపీగా ఉన్నారు? హడావిడిగా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. గోడౌన్లో పోయిన డబ్బులు ఎక్కడున్నాయో సింధు మీకు చెప్పేసిందా?
ఇప్పుడు మీరు సింధుని కలవటానికే వెళ్తున్నారా? డబ్బులు ఎక్కడున్నాయో సింధు చెప్పడం ఏంటోదినా? జనాల డబ్బులు మన కంపెనీ అకౌంట్లోనే సేఫ్గా ఉన్నాయి కదా. నాకు అన్నీ తెలుసు మరిది గారు. మీకు సింధుకి మధ్య ఏం నడుస్తుందన్నది కూడా నాకు తెలుసు. మీరిద్దరూ మళ్ళీ కలిసిపోయినట్టున్నారు. లేదు వదినా, నేను ఆ సింధు కలవడం ఏంటి? అసలు మీకు మతుండే మాట్లాడుతున్నారా? మీరందరూ కలిసి నాకు మతిపోగొట్టారు కదా. ఇంకా నా దగ్గర నాటకాలు ఎందుకు మరిది గారు? నేనే ఇంత ఓపెన్ అయిపోయినప్పుడు మీరు కూడా ఓపెన్ అవ్వచ్చు కదా. వదినకి విషయం పూర్తిగా తెలిసిపోయినట్టుంది. ఇంకా నేను నటించాల్సిన అవసరం లేదు. అవును వదినా, నేను సింధు కలిసిపోయాం. నేను నా భార్య మళ్ళీ ఒకటవడం తప్పేం కాదుగా. జనాల దగ్గర నువ్వు కొట్టేసి మన కంపెనీ గోడౌన్లో దాచిన డబ్బు సింధునే మార్చేసింది. మావయ్య, నువ్వా? అవును. మీ కుటుంబాన్ని ఎలా నాశనం చెయ్యాలో ఎప్పటికప్పుడు నాకు సలహాలిచ్చి నన్ను నడిపించింది మా మావయ్యే.